భారతదేశం ఒక సిస్టమేటిక్ డెవలప్‌మెంట్ దిశగా అడుగులు వేసింది. అందువల్లనే దాని ఎదుగుదల ప్రపంచానికి ఒక పాఠంలాగా ఉంది అని జెప్తున్నారు ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గావచ్చు, నీతి ఆయోగ్ గావచ్చు, ఇవన్నీ మన దేశాన్ని. బట్ ఐఎంఎఫ్ వచ్చేటప్పటికి అంతర్జాతీయ ఇన్‌స్టిట్యూట్, ఈవెన్ పాకిస్తాన్‌కి బెయిలౌట్ ప్యాకేజ్ ఇచ్చింది 23 సార్లు. అట్లాంటిది ఇప్పుడు క్లియర్‌గా చెప్పుకొస్తున్నటువంటి పాయింట్ అయితే, అమెరికా గురించినేమో టారిఫ్ దెబ్బ తగిలింది అమెరికాకి అని చెప్పుకొచ్చింది. యూరప్‌కి వచ్చేటువంటి స్టాగ్నేషన్ ఉందని చెప్పుకొచ్చింది. చైనాకేమో ఏదైతే సంక్షోభం ఎదురవుతోంది అక్కడ అన్నటువంటి చెప్పుకొచ్చింది. బ్రిటన్‌కి బ్రెగ్జిట్ తర్వాత సంక్షోభాన్ని గుర్తు చేసింది. పాకిస్తాన్ వచ్చేటప్పటికి చివరికి అప్పులు తీర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని గుర్తు చేసింది. ఇండియా వచ్చేటప్పటికి ప్రపంచంలో డబుల్ ఆర్థిక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్త పరుగులలో భారతదేశం సక్సెస్ఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. 1991లో ఇండియాని వెటకారం చేసింది. 2026లో ఇప్పుడు అదే ఐఎంఎఫ్ ఇండియా సూపర్ పవర్గా ఎదుగుతోందన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చింది. ఎట్లాగయ్యా అంటే మనం సాధించినటువంటి ఘనత ఇప్పుడు వాళ్ళ చేత ఆ మాట చెప్పిస్తోంది.